Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో మనకి మార్ఫాలజీ స్వరూప శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ చాప్టర్లో మనకి నెక్స్ట్ లీఫ్ అండి, పత్రము. ఈ లీఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, దీని యొక్క స్ట్రక్చరు, అదేవిధంగా లీఫ్ యొక్క మోడిఫికేషన్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. అయితే చూడండి, మరి కాండం మీద మనకి పార్శ్వంగా కనిపించేటటువంటి బల్లపరుపుగా ఉండేటటువంటి నిర్మాణాన్ని పత్రం అంటారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఒక కాండం తీసుకుంటే కాండం మీద మనకి ఇట్లా పార్శ్వంగా కనిపించేటటువంటి ఒక బల్లపరుపుగా ఉండేటటువంటి నిర్మాణాన్ని పత్రం అని పిలవటం జరుగుతుంది. ఇది కణుపుల వద్ద అభివృద్ధి చెంది గ్రేవంలో మొగ్గను కలిగి ఉంటుంది. సో దీంట్లో యాక్సియల్ బడ్స్ అనేవి కనిపిస్తుంటాయండి. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా మనకి ఇవి యాక్సియల్ బడ్స్, గ్రేవపు మొగ్గలు అంటారు. సో ఈ విధంగా గ్రేవపు మొగ్గలు ఉండటం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ పక్క కొమ్మలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. గ్రేవపు మొగ్గ తర్వాత శాఖగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కనిపించేటటువంటి యాక్సియల్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్సియల్ బడ్స్ మొత్తం తర్వాత మళ్ళీ ఈ కొమ్మలుగా బ్రాంచెస్గా ఇవి డెవలప్ అవ్వటం జరుగుతుంది. పత్రాలు కాండం యొక్క అగ్రవిభాజక కణజాలం నుంచి ఏర్పడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి కాండంలో ఉండే అగ్రవిభాజక కణజాలం ఏదైతే ఉందో, ఈ అగ్రవిభాజక కణజాలం నుంచి మనకి ఈ పత్రాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఎపికల్ మెరిస్టెమ్ నుంచి ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రాభిసారానుక్రమంలో అమరి ఉంటాయి. అంటే ముందు వచ్చేటటువంటి ఆకులు పెద్దగా ఉండి తర్వాత వచ్చేటటువంటి ఆకులు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి మెయిన్ కిరణజన్య సంయోగక్రియను జరిపేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. ఈ విధంగా గ్రీనిష్గా ఉన్నటువంటి ఆకులన్నీ కూడా పత్రాలు. ఇవి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియను జరిపి మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవి తయారు చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనం జనరల్గా తీసుకున్నట్లయితే పత్రంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయండి. పత్రపీఠము, లీఫ్ బేస్. ఇక చూడండి, ఇది లీఫ్ బేస్. ఏదైనా ఒక ఆకుని తీసుకున్నట్లయితే ఈ ప్రధానమైనటువంటి ఆ కొమ్మ ఏదైతే ఉందో బ్రాంచ్కి ఆ లీఫ్ అటాచ్ అయి ఉంటుంది. ఎక్కడైతే అతుక్కొని ఉంటుందో ఈ అతుక్కి ఉన్నటువంటి భాగాన్ని దీన్ని పత్రపీఠము, లీఫ్ బేస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ పత్రం ఎక్కడైతే కాండానికి అతుక్కొని ఉంటుందో అతుక్కున్నటువంటి ఈ భాగాన్ని కనెక్ట్ అయ్యేటటువంటి ప్రాంతాన్ని మనం పత్రపీఠము, లీఫ్ బేస్ అని చెప్తారు. తర్వాత రెండవది పత్రవృంతము. ఈ పత్రానికి పెటాయిల్ అంటారు. పత్రానికి ఉండేటటువంటి కాడలాగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని, ఈ కాడలాగా ఉన్నటువంటి భాగాన్ని మనం పత్రవృంతము అని చెప్తారు, పెటాయిల్. నెక్స్ట్ పత్రదళము, లీఫ్ లామినా. ఈ కనిపించేటటువంటి ఈ వెడల్పుగా విస్తరించినటువంటి ఆకు ఏదైతే ఉందో దీన్ని మనం పత్రదళము లేదా లామినా అని చెప్పడం జరుగుతుంది. పత్రం కాండానికి పత్రపీఠం ద్వారా అతుక్కొని ఉంటుంది. ఇది పత్రము కాండానికి దేని ద్వారా అతుక్కొని ఉంటుంది అని అడుగుతాడండి. పత్రపీఠం ద్వారా, లీఫ్ బేస్ ద్వారా అతుక్కొని ఉంటుంది. ఈ ప్రాంతాన్ని లీఫ్ బేస్ అని చెప్తారు. ఇరువైపులు చిన్న పత్రాల లాంటి పత్రపుచ్చాలు కలిగి ఉంటాయి. దీంట్లో మనకి చిన్నగా ఉన్నటువంటి పత్రపుచ్చాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో లేవు, కొన్నింటిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి పత్రపుచ్చాలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏకదళ బీజాల్లో తీసుకున్నట్లయితే, ఏకదళ బీజాల్లో పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఒక వరలాగా ఇది చుట్టుకొని కనిపిస్తూ ఉంటుందండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఏకదళ బీజానికి చెందినటువంటి గడ్డి మొక్కలు తీసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి మొక్కల్లో ఇది పత్రపీఠం చెప్పాం కదా. ఈ పత్రపీఠం అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఏకదళ బీజాల పత్రపీఠం విస్తరించి కాండానికి ఇట్లా చుట్టుకొని కనిపిస్తూ ఉంటుంది పాక్షికంగా. ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది. సో ఈ పోర్షన్ ఇది కాండాన్ని పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఒక వరలాగా, అంటే ఒక కవర్లాగా ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి, ఇట్లా ఇది దీంట్లో చూస్తే కనిపిస్తుంది. ఇది పత్రపీఠం. ఈ పత్రపీఠం కాండాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ చుట్టుకొని ఇట్లా ఒక వరలాగా, కవర్లాగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో పత్రపీఠం తీసుకున్నట్లయితే ఆ పత్రపీఠం అనేది ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని తల్పం లాంటి పత్రపీఠం అంటారు. పల్వీనస్ పత్రపీఠం, లీఫ్ బేస్ అని చెప్తారు. ఇంపార్టెంట్ అండి. తల్పం అంటే ఏంటి? దిండులాగా ఉన్నటువంటిది. తల్పం వంటి పత్రపీఠం కలిగినటువంటి మొక్క ఏ మొక్కలో ఉంటుంది అని అడుగుతాడు. తల్పం వంటి పత్రపీఠం కలిగినటువంటి భాగం ఏ మొక్కల్లో ఉంటుందంటే పప్పు ధాన్యాలకు చెందినటువంటి లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో మనకి తల్పం వంటి, దిండు వంటి
పల్వీనస్ లీఫ్ బేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పత్రవృంతం పత్రదళాన్ని కాంతి సోకేటట్లుగా అమరుస్తూ ఉంటుంది. చూడండి, మరి ఈ పత్రదళం అనేది ఈ పత్రవృంతము పత్రదళానికి కాంతి సోకే విధంగా ఇది ఇట్లా గాలికి కదిలే విధంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. పొడవాటి పలసని నమ్రత కలిగినటువంటి వంగేయగలిగినటువంటి ఈ పత్రదళం అనేది పత్రవృంతము పత్రదళాన్ని గాలిలో ఊగేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇట్లా కాడలాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ లీఫ్ అనేది ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకు చల్లబడి గాలి మంచి గాలిని, ఇది స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నెక్స్ట్ మరి పత్రం తీసుకున్నట్లయితే పత్రదాళంలో ఈనెలు అనేవి కనిపిస్తుంటాయి, వీన్స్ అనేవి. సో ఈ పత్రంలో ఉండేటటువంటి ఈనెలు అనేవి కనిపిస్తున్నాయి, వీటిని వీన్స్ అంటారు. తర్వాత ఇది మిడ్రిబ్, ప్రధానమైనటువంటి ఈనె అంటారు. దీని పక్కన కనిపించేటటువంటి ఇవన్నీ కూడా పిల్ల ఈనెలు, ఇవన్నీ కూడా వీన్లెట్స్ అంటారు. సో ఇవి ఆకు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయండి. సాధారణంగా పత్రదళం మధ్యలో ఉండే ప్రధానమైనటువంటి ఈయన్ని మిడ్రిబ్ అంటారు. చెప్పాం కదా, ఇది మధ్యలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఈయన ఏదైతే ఉందో దాన్ని మిడ్రిబ్ అని చెప్తారు. ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలగజేసి నీరు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. మరి చూడండి, ఇది ఒక లీఫ్కి ఇవి స్కెలిటన్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఈ వీన్స్ అన్నీ కూడా ఇట్లా స్కెలిటన్ లాగా పనిచేయడం వల్ల ఏంటి అంటే ఇవన్నీ కూడా దీనికి సపోర్ట్ లాగా ఉంటాయి. ఇవి లేకపోతే ఆకు అనేది గాలికి కానీ ఇవి బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ లీఫ్కి సపోర్ట్గా ఉండడం కోసం మనకి ఈ వీన్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత ఈ లీఫ్ సర్ఫేస్ మొత్తం కూడా న్యూట్రియంట్స్ అంటే పోషక పదార్థాలు కానివ్వండి, నీటిని కానివ్వండి, ఖనిజ లవణాలు కానీ ఇవి మొత్తం మొక్క భాగానికి రవాణా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ లీఫ్లో తయారైనటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ వీన్ ద్వారా మొక్కలో ఉన్నటువంటి మిగిలిన భాగాలకి రవాణా అవుతుంది. అదేవిధంగా వేరు నుంచి వచ్చినటువంటి వాటరు ఈ పత్ర వృంతం ద్వారా ఇట్లా వచ్చి దీంట్లో ఉన్నటువంటి వీన్స్ ద్వారా వచ్చేసి ఈ లీఫ్ మొత్తం ఈ సర్ఫేస్ మొత్తానికి కూడా కవర్ అవుతుంది వాటర్. సో ఈ విధంగా మనకి నీటిని, ఖనిజ లవణాలని, తర్వాత ఆహార పదార్థాలు, పోషకాలని రవాణా చేయడానికి మనకి ఈ వీన్స్ అనేవి ఉపయోగపడతాయి. పత్రాల మీద పత్రదళాలు వాటి యొక్క ఆకారము, అంచు, అగ్రము, ఉపరితలం చేరిన వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. చూడండి, మరి వీటి యొక్క అంచును తీసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇట్లా రంప పంచును కలిగి ఉంటాయి, కొన్ని స్మూత్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోంగూర తీసుకున్నాం అనుకోండి, ఈ గోంగూర మొక్కలు మనకి ఇట్లా అన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కూడా ఇట్లా రంప పంచును కలిగి ఉన్నాయి. తర్వాత ఇవి దీంట్లో కొంచెం పెద్దగా నొక్కులుగా కలిగి ఉండి అంచులు స్మూత్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ గడ్డి మొక్క తీసుకుంటే దీని అంచు ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈనెల వేపనం, వీనేషన్. లీఫ్లో ఈ వీన్స్ ఏవైతే ఉన్నాయో ఈనెలు అమరి ఉండేటటువంటి విధానాన్ని ఈనెల వేపనం అంటారు. అంటే పత్రదానంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఈనె, దాని పక్కన ఉంచేటటువంటి పిల్ల ఈనెలు, వీన్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ఈ అరేంజ్మెంట్ని ఏమంటారంటే ఈనెల వేపనం, వీనేషన్ అని చెప్తారు. అయితే దీంట్లో మనకి రెండు రకాలుగా ఉంటాయి, జాలాకార ఈనెల వేపనము, ఇంకోటి రెండవది సమాంతర ఈనెల వేపనం, ప్యారలర్ వీనేషను, ఇంకోటి రెటిక్యులేట్ వీనేషన్. జాలాకార ఈనెల వేపనం అనేవి రెండు ముఖ్యమైనటువంటి ఈనెల వేపనం అనేది ఉంటుంది. జాలాకార ఈనెల వేపనం తీసుకున్నట్లయితే చూడండి, మనకి ద్విదళ బీజాల్లో మనకి ఈ జాలాకార ఈనెల వేపనం ఉంటుంది. అంటే దీంట్లో ఒక ప్రధానమైనటువంటి నడిమి ఈనె మిడ్ రిబ్ ఉంటుంది, దాని నుంచి ఈ లాటరల్ రిబ్స్ వస్తాయి, పక్క ఈనెలు వస్తాయి, వీన్స్, వీన్లెట్స్ అనేటటువంటి చిన్న చిన్న వీన్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూడడానికి ఎట్లా ఉంటాయంటే ఒక వల లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, జాలకం లాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న నిర్మాణాలన్నీ కూడా. సో ఈ విధంగా మనకి జాలకం లాగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఈ విధంగా జాలకం లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని జాలాకార ఈనెల వేపనం లేదా రెటిక్యులేట్ వీనేషన్ అని పిలుస్తారు. తర్వాత ఇంకొకటి సమాంతర ఈనెల వేపనం, ప్యారలర్ వీనేషన్ అంటారు. దీంట్లో మనకి తీసుకున్నట్లయితే గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు కానివ్వండి, లేకపోతే ఏకదళ బీజాలు చెందినటువంటి మొక్కల్లో కానీ మనకి మొత్తం సమాంతర ఈనెల వేపనం ఉంటుందండి. దీంట్లో చూడండి, మనకి దీంట్లో ఈ పత్రదళం యొక్క ప్రారంభ భాగం నుంచి బయలుదేరుతాయి. ఇక చూడండి, ఇది ప్రధానమైనటువంటి ఈ ఈనెతో పాటు ఇట్లా అన్నీ కూడా సమాంతరంగా ఈనెలు అనేవి ఈ ఆకు యొక్క ప్రారంభం భాగం నుంచి మొదలయ్యి ఆకు యొక్క చివరి అంచు వరకు కూడా ఇవన్నీ కూడా సమానంగా రావటం జరుగుతుంది.
సో దీన్ని సమాంతరీయంల వ్యాపనం అని చెప్తారు. ఇంక చూడండి ఇక్కడ మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది. దీంట్లో ఇట్లా అన్నీ కూడా ఆకు పత్రదళం యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు అన్ని ఈనెలు కూడా సమానంగా విస్తరించి ఉంటాయి, సమాంతరంగా. అందుకే దీన్ని సమాంతరీయంల వ్యాపనం లేదా ప్యారలర్ వీనేషన్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, సమాంతరీయంల వ్యాపనం అనేది మనకి ఏకదళ బీజాలు మోనోకాట్స్లో ఉంటుంది. తర్వాత జాలాకారీయంల వ్యాపనం తీసుకున్నట్లయితే జాలాకారీయంల వ్యాపనం అనేది మనకి ఇది డైకాట్స్ ద్విదళ బీజాల్లో ఉంటుంది, ఇది ఏకదళ బీజాల్లో ఉంటుంది, మోనోకాట్స్లో ఉంటుంది. ప్యారలర్ వీనేషన్ మోనోకాట్లో ఉంటుంది. నెక్స్ట్ రెటిక్యులేట్ వీనేషన్ డైకాట్స్లో ఉంటుంది. నెక్స్ట్ పత్రాలు రకాలు చూడండి. జనరల్గా మనకి పత్రదళం తీసుకున్నట్లయితే అవిభక్తంగా ఉంటుంది లేకపోతే విభక్తంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఆకు అనేది విడిపోకుండా ఇట్లా మనకి ప్లెయిన్గా ఒకే ఆకులాగా కనిపిస్తూ ఉంటుంది, దీన్ని అవిభక్తం అంటారు. ఓకే, నెక్స్ట్ మరికొన్ని ఆకులు లేకపోతే ఇక్కడ తీసుకున్నట్లయితే ఆకు అనేది మనకి అవిభక్తంగా కనిపిస్తుంది, అంటే ఎలాంటి బ్రేక్ లేకుండా ఆకు మొత్తం కూడా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని అవిభక్తం అని చెప్తారు. అట్లా కాకుండా మరికొన్ని ఆకులు అనేవి మొత్తం తమ్మెలుగా విడిపోయి కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయనకి తమ్మెల్లాగా విడిపోయి చీలిపోయి కనిపిస్తుంది. వీటిని విభక్తం అంటారు, అంటే విడిపోయినటువంటి నిర్మాణాలలాగా ఉంటాయి, వీటిని విభక్తం అని చెప్తారు. ఎంటైర్, తర్వాత ఇన్సైజ్డ్. దీన్ని సరళ పత్రం అంటారు. నడిమిని తాకుండా ఉన్నప్పుడు అటువంటి పత్రాన్ని సరళ పత్రం అంటారు. పత్రదళము అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తాలు నడిమిను తాకకుండా ఉన్నప్పుడు అటువంటి దాన్ని సరళ పత్రం అని చెప్తారు. సో ఇది చూడండి, ఇది సరళ పత్రం మనకి. సో ఇవన్నీ కూడా మనకి సరళ పత్రాలే. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే సంయుక్త పత్రం. పత్రదళము నడిమిని వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిస్తే దాన్ని సంయుక్త పత్రం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక చూడండి, సంయుక్త పత్రం అంటారు దీన్ని. అంటే పత్రదళము ఈయన వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలని కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా అనేక పత్రకాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే సంయుక్త పత్రం అంటారు. ఇట్లా సరళంగా ఉన్నట్లయితే సింపుల్గా ఉంటే దీన్ని సరళ పత్రం అంటారు. అదేవిధంగా అట్లా కాకుండా ఇట్లా నడిమిని కలిగి ఉండి అనేక పత్రకాలను చిన్న మళ్ళీ పత్రాలు లాంటివి ఉంటే వీటిని పత్రకాలు అంటారు. సో దీన్ని సంయుక్త పత్రం అని చెప్తారు. సరళ పత్రం, సంయుక్త పత్రం రెండింటిలో కూడా గ్రేవాల్లోనూ గ్రేవ మొగ్గలు అనేవి ఉంటాయి, కానీ సంయుక్త పత్రకంలోని పత్రకాల యొక్క గ్రేవాల్లో గ్రేవ మొగ్గలు ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సరళ పత్రం అనుకున్నాం. ఈ సరళ పత్రంలో ఈ పత్రం యొక్క ప్రారంభ భాగంలో మనకి గ్రేవపు మొగ్గలు ఉంటాయని చెప్పాము. సో దీంట్లో ఉంటాయి, అంటే సరళ పత్రంలోనూ గ్రేవపు మొగ్గలు ఉంటాయి. నెక్స్ట్ సంయుక్త పత్రంలోనూ దీని యొక్క ప్రారంభంలో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొమ్మ అనుకుందాం, ఈ కొమ్మకి ఎట్లా ఉంది ఇక్కడ ఈ సంయుక్త పత్రం, దీని దగ్గర ఇక్కడ గ్రేవపు మొగ్గలు ఉంటాయి, దీనికి కూడా దీని ప్రారంభంలో ఇక్కడ. సో కానీ ఇక్కడ దీని దగ్గర ఉండవు. మళ్ళీ ఈ సంయుక్త పత్రంలో విడివిడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రకం యొక్క ప్రారంభంలో మళ్ళీ ఇక్కడ ఈ గ్రేవపు మొగ్గలు అనేవి ఇక్కడ ఉండవు, కేవలం ఇక్కడ మాత్రమే ఉంటాయి. కేవలం ఈ ప్రాంతంలోని ప్రధానమైనటువంటి కాండానికి అతుక్కున్నటువంటి ఈ సంయుక్త పత్రం యొక్క మెయిన్ రిబ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే మనకి ఈ గ్రేవాల్లో మనకి ఇక్కడ గ్రేవపు మొగ్గలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విడివిడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రకం యొక్క ప్రారంభంలో మాత్రం ఇక్కడ మాత్రం గ్రేవపు మొగ్గలు అనేవి ఉండవు. సో కాబట్టి ఇవి మనకి సరళ పత్రము, సంయుక్త పత్రాలు రెండు రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ మరి సంయుక్త పత్రాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. పిచ్చాకార సంయుక్త పత్రము, ఇంకోటి హస్తాకార సంయుక్త పత్రం. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. పిచ్చాకార సంయుక్త పత్రం అంటే చూడండి, ఇప్పుడు అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షం పైన అమరి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేప లేకపోతే కరివేపాకు.
ఇక చూడండి సంయుక్త పత్ర, దీంట్లో అనేక పత్రకాలన్నీ కూడా ఒకే విన్యాసాక్షం మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని పిచ్చాకార సంయుక్త పత్రం అని చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హస్తాకార సంయుక్త పత్రం. సో దీంట్లో పత్రకాలన్నీ కూడా బాంబిక్స్ మోరీ సేబ బూరుగులో లాగా అన్నీ ఒకే చోట సంలగ్నం చెంది ఉంటాయి. అన్నీ ఇట్లా మనకి ఇట్లా చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి. దాదాపు అది ఈ రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది చూడండి. సో ఇది హస్తాకార సంయుక్త పత్రంగా చెప్పవచ్చు. ఇది హస్తాకార సంయుక్త పత్రంగా దీన్ని చెప్పవచ్చు. ఇంకా బాంబిక్స్ సేబ అంటే బూరుగు, మనకి బూరుగు ప్రతి దూది లాంటిది పెద్ద పెద్ద కాయలు కనిపిస్తూ ఉంటాయి రోడ్ సైడ్. అవి వైట్ కలర్లో ఉంటాయి, మొత్తం బ్రేక్ అయిపోతే దాంట్లోంచి దూది వస్తూ ఉంటుంది కాటన్ అవి. ఇది హస్తాకార సంయుక్త పత్రానికి ఎగ్జాంపుల్ సేబ బూరుగు. తర్వాత పిచ్చాకార సంయుక్త పత్రాలకి ఎగ్జాంపుల్ వేప కరివేపాకు. తర్వాత పత్ర విన్యాసం చూడండి. మరి పత్ర విన్యాసం తీసుకున్నట్లయితే కాండం మీద శాఖల మీద పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు. అంటే అసలు కాండం మీద పత్రాలు ఏ విధంగా అమరి ఉంటున్నాయి అనేటటువంటి విధానాన్ని ఇక్కడ మనకి పత్ర విన్యాసం అని చెప్పడం జరుగుతుంది. ఫిలోటాక్సీ. జనరల్గా మనకి ఇవి 3 రకాలైనటువంటి పత్ర విన్యాసాలు ఉంటాయండి. ఏకాంతర పత్ర విన్యాసము, రెండవది అభిముఖ పత్ర విన్యాసము, మూడవది చక్రీయ పత్ర విన్యాసం. సో ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఏకాంతర పత్ర విన్యాసం ఆల్టర్నేట్, తర్వాత అభిముఖ పత్ర విన్యాసం ఆపోజిట్, తర్వాత మూడవది చక్రీయ పత్ర విన్యాసం వైల్డ్ ఫిలోటాక్సీ. సో ఇప్పుడు ఒక్కోదాని గురించి చూద్దాం. ఇక్కడ మనకి హైబిస్కస్ రోజా అంటే మందార కానివ్వండి, లేకపోతే ఆవ మస్టర్డ్ కానివ్వండి, ఇంకా సూర్యకాంత సన్ఫ్లవర్ కానీ తీసుకున్నట్టయితే వీటిలో ఏకాంతర పత్ర విన్యాసం ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కణుపు దగ్గర ఒక పత్రం అనేది ఏకాంతరంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కాండం తీసుకున్నట్లయితే ఈ కాండం మీద ఇవి కణుపులు అనుకుందాం. సో ఇట్లా మనకి ఇట్లా ప్రతి ఒక్క కణుపు దగ్గర ఒక్కొక్క పత్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఆల్టర్నేట్ అంటారు, ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మందార, హైబిస్కస్ మందారలో ఉంటుంది, తర్వాత అవిసెలో ఉంటుంది, తర్వాత సూర్యకాంతం సన్ఫ్లవర్ మొక్కల్లో కూడా మనకి ఇలాంటిది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ప్రతి కణుపు దగ్గర ఒక పత్రం అనేది ఏకాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ రెండవది కెలట్రాపిస్ జిల్లుడు, తర్వాత జామ. వీటిలో అభిముఖ రకానికి చెందినటువంటి పత్ర విన్యాసం ఉంటుంది. అభిముఖ రకం అంటే ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఎట్లా ఉంటుంది, జిల్లేడులో ఇది స్టెమ్ ఎట్లా ఉంటే ఈ స్టెమ్ మీద మనకి ఇట్లా ఇది ఇట్లా ఉంటాయి. తర్వాత మళ్ళీ దీనికి ఇట్లా ఉంటాయి ఆల్టర్నేట్గా. అంటే ఇది దీనికి మధ్యలో మనకి 90 degrees అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ అనుకుంటే దీంట్లో ఎట్లా ఉంటే ఇంకొకటి ఎట్లా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇట్లా ప్రతి కణుపు దగ్గర 2 పత్రాలు ఉంటాయి. ఇవి 2 కూడా ఆల్టర్నేట్గా ఉంటాయి. ఇవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో తర్వాత వచ్చేటటువంటి కణుపు దగ్గర ఉండేవి వీటికి లంబ కోణంలో ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే అభిముఖ పత్ర విన్యాసం ఇది. తర్వాత నీరియం గన్నేరు, నెక్స్ట్ ఆల్స్టోనియా. దీంట్లో ప్రతి కణుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయాకారంలో ఏర్పడతాయి. దీన్ని చక్రీయ పత్ర విన్యాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణుపు, ఇది ఒక కణుపు. ఈ కణుపు దగ్గర మనకి ఇట్లా చాలా పత్రాలు వరుసగా గుండ్రంగా వలయాకారంలో అమరి ఉంటాయి. ఇట్లా తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఇంకొక కణుపు ఉంటుంది, ఇక్కడ కూడా అంతే. సో ఇట్లా వలయాకారంలో ప్రతి కణుపు దగ్గర ఉంటాయి. మనకి గన్నేరు ఆకులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కణుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయాకారంలో ఉంటాయి. దీన్ని చక్రీయ పత్ర విన్యాసం అంటారు. సో గుర్తుపెట్టుకోండి, చక్రీయ పత్ర విన్యాసానికి ఎగ్జాంపుల్ నీరియం గన్నేరు, తర్వాత ఆల్స్టోనియా. నెక్స్ట్ ఏకాంతర పత్ర విన్యాసానికి ఎగ్జాంపుల్ మందార, ఆవ, నెక్స్ట్ సూర్యకాంతం.
నెక్స్ట్ అభిముఖ రకానికి చెందినటువంటి పత్ర విన్యాసం తీసుకున్నట్లయితే మనకి జిల్లేడు, తర్వాత జామ. సో వీటిలో మనకి అభిముఖ రకానికి చెందినటువంటి పత్ర విన్యాసం ఉంటుంది. ఇవి 3 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి పత్ర విన్యాసం. నెక్స్ట్ పత్ర రూపాంతరాలు, లీఫ్ మోడిఫికేషన్స్. చూడండి, మరి ఆకు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే కిరణజన్య సంయోగక్రియ అని చెప్పాను. దీంతోపాటు ఇంకా మరి వేరే విధులు కూడా పత్రం అనేది నిర్వహించడానికి వీలుగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇప్పుడు బఠానీ మొక్కను తీసుకున్నట్టయితే దాంట్లో ఎగబాగటం కోసం నులితీగలు అనేవి ఏర్పడతాయి, అంటే ఆకు నుంచి నులితీగలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. తర్వాత క్యాక్టస్ వంటి మొక్కలు తీసుకున్నట్లయితే వీటిలో బాష్పోత్సేకం తగ్గించడం కోసం వీటిలో పత్రాలు అనేవి కంటకాలు, స్పైన్స్, ముళ్ళులాగా రూపాంతరం చెందుతాయని చెప్పాను. నెక్స్ట్ నీరుల్లి కానివ్వండి, వెల్లుల్లి కానీ తీసుకుంటే దాంట్లో కండగలిగినటువంటి పత్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. వెల్లుల్లి కానివ్వండి, నీరుల్లో కనిపించేటటువంటి రెమ్మలు ఏవైతే ఉన్నాయో రెబ్బలు, సో అవన్నీ కూడా ఏంటి అంటే పత్రాలే, అంటే ఆ ఆహారాన్ని నిల్వ చేయటం వల్ల అట్లా ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలియం సెఫా, నీరుల్లి, దీంట్లో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకి మొగ్గ అనేది కనిపిస్తుంటుంది. ఈ కొన మొగ్గ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇది పెరుగుదల జరుగుతుంది. దీని చుట్టూ మనకి ఈ రెమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఉల్లిలో ఈ రెమ్మలు ఏవైతే ఉన్నాయో ఆకులు లాంటివి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇది ఆహారాన్ని నిల్వ చేసినటువంటి పత్రాలు. ఇవి ఆకుల్లో ఆహారం నిల్వ చేయడం వల్ల ఇవి రసభరితంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వెల్లుల్లిలో కూడా మనకి వెల్లుల్లి రెబ్బలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఇవి ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల అట్లా ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ అకేషియా తీసుకున్నట్లయితే దీంట్లో పిచ్చాకార సంయుక్త పత్రాల్లో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలో రాలిపోతాయి. సో మరి ఈ మొక్కల్లో ఈ పత్ర వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహారాన్ని తయారు చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక అకేషియా మొక్క అనుకుందాం. దీంట్లో పిచ్చాకార సంయుక్త పత్రాలు అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి ఇంతకుముందు చెప్పాం, ఇది పిచ్చాకార సంయుక్త పత్రం అని చెప్దాం. ఈ పిచ్చాకార సంయుక్త పత్రంలో పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలో రాలిపోతాయి. కానీ ఈ మొక్కలో ఈ పత్ర వృంతాలు విస్తరించి ఆకులుగా మారి పచ్చగా మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, దీని చివర ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ పత్రకాలు రాలిపోతాయి లేత దశలోనే, ఇవన్నీ కూడా ఇట్లా రాలిపోతాయి. ఇట్లా లేత దశలోనే ఈ సంయుక్త పత్రంలో ఉన్నటువంటి పత్రకాలన్నీ కూడా రాలిపోయినప్పుడు ఇక చూడండి ఇట్లా తయారవుతుంది. ఇది ఇవి విస్తరిస్తాయి, ఇవి పెద్దగా మారి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ రాలిపోయిన పత్రకాలు రాలిపోయిన తర్వాత వీటికి ఉన్నటువంటి కాడ లాంటివి ఉంటాయి కదా, ఇవి మందంగా మారి ఇవి కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి, దీనికి ఉండేటటువంటి కాడలు. సో వీటిని ఏమంటారంటే ప్రభాసనం అని చెప్తారు. ఈ మొక్కల పత్రవంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని ప్రభాసనాలు లేదా ఫిల్లోడ్స్ అని చెప్తారు. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది అంటే జనరల్గా ఇది మనకి దీంట్లో కనిపించేటటువంటి పిచ్చాకార సంయుక్త పత్రం. ఇది పిచ్చాకార సంయుక్త పత్రంలో ఇట్లా ఉంటాయి అన్నీ కూడా, ఇట్లా అన్నీ జనరల్గా ఇట్లా ఉంటాయి. కానీ ఈ దీంట్లో ఉండే పత్రకాలు ఇవి, ఈ పత్రకాలు రాలిపోయినప్పుడు ఈ పత్రకాలకు ఉన్నటువంటి ఈ కాడ లాంటి భాగం పెద్దగా మారుతుంది, వెడల్పుగా పెద్దగా మారి ఇది ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియని నిర్వహించింది ఈ భాగం. సో దీన్ని ఏమంటారంటే ప్రభాసనాలు, ఫిల్లోడ్స్ అని చెప్తారు. సో ఇది ఇంపార్టెంట్. ప్రభాసనం అనేది ఏ మొక్కల్లో ఉంటుంది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఫిల్లోడ్స్ లేదా ప్రభాసనం అనేది అకేషియా అనేటటువంటి మొక్కల్లో ఉంటుంది. దీంట్లో పిచ్చాకార సంయుక్త పత్రాల్లో ఉన్నటువంటి పత్రకాలు చిన్నగా ఉన్నప్పుడు లేత దశలో రాలిపోయినప్పుడు వాటికి ఉన్నటువంటి వృంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకుపచ్చగా మారి వెడల్పుగా మారి ఆహారాన్ని తయారు చేస్తాయి. దీన్ని ఫిల్లోడ్స్ లేకపోతే ప్రభాసనాలు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకా డయోనియా తీసుకున్నట్లయితే డయోనియా వీనస్ ఫ్లైట్రాప్ అని చెప్తారు. తర్వాత ఇంకా కూజా మొక్క అని పిలువబడేటటువంటి నెపంతీస్. సో ఇవన్నీ కూడా కీటకాహార మొక్కలు, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. సో దీంట్లో పత్రాలు అనేవి మార్పు చెంది బోనులాగా మారుతాయి, అందుకే వీటిని బోను పత్రాలు అంటారు. ఇన్సెక్టివరస్ ప్లాంట్స్లో నత్రజని సంబంధమైనటువంటి ఆహార పదార్థాల కోసం వీటిలో పత్రాలు అనేవి కీటకాలను బంధించడానికి బోనులాగా మారుతాయి. తర్వాత ఇక్కడ చూడండి, సో ఇవి
ఇది నెపంతిస్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి బోను పత్రాలు కనిపిస్తున్నాయి. అంటే దీంట్లో ఈ కనిపించే పత్రదళం మొత్తం కూడా ఏమవుతుందంటే ఒక పూజ ఆకారంలో ఉన్నటువంటి బోనులాగా మారటం జరుగుతుంది. సో మరి దీనికి ఉండేటటువంటి కాడ ఏంటంటే ఇది పత్రానికి ఉండేటటువంటి వృంతం, ఇది మొక్క. సో ఈ మొక్క అనుకుంటే మొక్కకు ఉండే పత్ర వృంతము ఇట్లా ఉంటుంది. పత్ర వృంతం చివర ఉన్నటువంటి ఈ పత్రం ఏదైతే ఉందో ఇది బోనులాగా మరి కీటకాన్ని పట్టుకుంటుంది. ఇది తర్వాత పత్రాలు ఇంకా శాఖీయ వ్యాప్తిలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయండి. ఇవి దానికోసం రూపాంతరం చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫిలం రణపాల మొక్క తీసుకున్నట్లయితే పత్రం యొక్క అంచుల్లో గుంటల్లో మనకి ఏర్పడినటువంటి పత్రోపరిస్థిత మొగ్గలు ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఎఫిఫైలస్ బడ్స్ అంటారు. సో ఇవి పత్రం నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేళ్ళని ఏర్పరచుకొని కొత్త మొక్కల్లాగా పెరగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్రయోఫిలం రణపాల మొక్కలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఆకుల మీద ఉన్నట్టు ముదిరినటువంటి ఆకులు తీసుకుంటే వీటి యొక్క ఎడ్జిల్లో మనకి ఎఫిఫైలస్ బడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, పత్రోపరిస్థిత మొగ్గలు. ఇవి రాలిపోయినప్పుడు అంటే ఈ మొక్క నుంచి వేరైపోయినప్పుడు అవి వేర్లను ఏర్పరచుకొని కొత్త మొక్కలాగా పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి పత్రాలు అనేవి రూపాంతరం చెంది కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, కొన్ని కీటకాలు కొన్ని మొక్కలు కీటకాలను చంపి వాటిని భక్షిస్తాయి అనేటటువంటి విషయం అసంబద్ధమైనప్పటికీ కూడా ఇది నిజం. ఎందుకంటే ఈ నత్రజని సంబంధమైనటువంటి పదార్థాలు లోపించినటువంటి నేలలో పెరిగాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి నైట్రోజన్ కోసం ఇవి కీటకాలని చంపి వాటిలో ఉన్నటువంటి నైట్రోజన్ని ఇవి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సెషన్ అండి. నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ పుష్ప విన్యాసం గురించి నేర్చుకుందాం. కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.